వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 18వ అధ్యాయము. ఇంద్రుని శాప విముక్తి. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లనెను. దేవతలారా, మాఘ మహిమను ఎంత చెప్పిననూ తీరదు. మాఘ పూర్ణిమ నాడు మాఘ స్నానము పూజా మున్నగునవి చేసి వృషోత్సర్గమును చేసిన వాని పాపములన్నీ నశించును. మాఘ వ్రతమును ఆచరించిన వారు నాకిష్టులు. వారు దేవతల అయి వైకుంఠమును చేరుదురు. గంగా నది తెల్లగా నుండును, యమునా నదిని నల్లగా నుండును. వీని అలలు చామరముల వలె కదులుచుండెను. అచట విశాలములైన వటవృక్షము ఉన్నది. వీనితో కూడిన ప్రయాగ క్షేత్రము తెల్లని నల్లని అలలనడి చామరములను గంగాయమునలను కన్యకలు వీచుచుండగా అక్షయ ఛాయకల వటవృక్షము ఆతపత్రముగా ప్రయాగత సర్వతీర్థములలో రాజై ప్రకాశించుచున్నది. మాఘ స్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను అనగా విష్ణువు ఉత్తముడను. వేదములు శాస్త్రములలో ఉత్తములు. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతం గొప్పది. మంత్రములలో రామతారకం ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరు పర్వతములలో గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ప్రభృతి సర్వనదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయమున చేసిన మాఘ స్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజ మున్నగు వాణితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపముననున్న నన్ను పూజించిన మోక్షం వచ్చును అని శ్రీమన్నారాయణుడు సకల దేవతలకు మాఘమాస వ్రత మహిమను వివరించెదను. దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతుకుచు పద్మగిరి పర్వతమును చేరిడి. ఇంద్రుని వెతుకుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసింది. దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించినను ఆ తొండను కదిలింపలేకపోయిరి. మాఘమాస వ్రతం అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘ స్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారును. దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరవని ఆమెను అడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను. నేను సుశీలయను పేరుగలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెళ్లి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము. స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలని తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇరువురును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి. నేనును బంధువుల వద్ద నుంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచువారెవరునూ లేకపోవుటచే భిక్షాటనము చే జీవించుచుంటిని. నిలువయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును నమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి వ్రతము మున్నగువాని నెరుగను. ఉపవాసమనేమో తెలియదు. ఏకాదశి వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసి తిని. ధనమును దాచి సంపాదన పరురాలైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనును. నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములు విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపి తిని. తరువాత మరణించి నరకమును చేరి తిని. అచ్చట పెక్కు రీతుల శిక్షించబడి తిని.
పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనందితిని. పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందటి ఆహారమును ఆకలిగల వానికి పెట్టితిని. ఆ చిన్న మంచి పని వలన మీరు దయ ఉంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీజల స్పర్శచే ఆమె దేవతాత్వమునంది దేవప్రియయను పేరు పొందెను. దేవతలలో ఒకరు ఆమెను వివాహమాడిరి. మాఘమాస మాహాత్మ్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికి పారిపోయెను. దేవతలను ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికి పారిపోయెను. దేవతలను ఇంద్రుని వెంబడించి వానిని ఊరడించి ధైర్యం చెప్పిరి. విష్ణుదేవుని వలన నీవు చేసిన పాపము పొందిన శాపమును తెలుసుకొంటిమి. మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను. ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రా నదీ తీరమునకు తీసుకుని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘ స్నానము చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యను. కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును స్తుతించెను. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకేగెను. రాక్షసులను జయించి సుఖముగా నుండెను. గృత్స్నవద మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుచుండగా జహ్నముని, స్వామి, ఈ విష్ణు కథామృతముని ఇంకనూ వినవలయున్నది, ఇంకనూ చెప్పుడని కోరెను. గృత్స్నమదనుడు ఇట్లనెను. పూర్వము పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన వినియోగమును అతడు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు. అందువలన మరణించిన తర్వాత నరకలోకమునకు చేరెను. అచట కొంతకాలం ఉండి దరిద్రుడై జన్మించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపాతీరమున మర్రి చెట్టుపై నుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘ స్నానము, పూజ మున్నగు వాటిని చేయుచు శిష్యులకు మాఘమాస మహాత్మ్యమును వివరించుచుండెను. అతడు మాఘ స్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘ స్నానము చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘ స్నానము చేయనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలన శుభములు, చేయకపోవుట వలన అశుభములు వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపము పైనుండి క్రింద పడినది. ఆ పిశాచము వశిష్ఠునకు నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించెను. వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘ స్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘ స్నానం వలన వాని పిశాచ రూపం పోయి దివ్య రూపం వచ్చినది. మాధవానుగ్రహం వలన వైకుంఠమును చేరెను. ఇది మాఘపురాణం 18వ రోజు పారాయణం. 18వ అధ్యాయము సంపూర్ణం.